జై కిసాన్ జై కిసాన్. కొంతకాలం కిందట ఓ హామ్ రేడియో ఆపరేటర్గా ఉన్న యామిని సాధినేని ఇప్పుడు టీడీపీలో ఫ్రైడ్ బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నారు. అంతకంటే ముందు పార్టీలో ఎంతో మంది మహిళా నేతలు ఉన్నా వారెవరికీ రాని పేరు యామినికి వచ్చింది. అందుకు కారణం ఆమె దూకుడే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంతటి వాడిని సైతం టార్గెట్ చేసి అందరినీ విస్మయానికి గురిచేసింది యామిని. ఎలాంటి అంశంపై అయినా స్పష్టమైన ఆలోచనతో మాట్లాడే ఉన్నత విద్యావంతురాలు కొద్ది కాలంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే ఎన్నికల నేపథ్యంలో యామిని సాధినేని పోటీ చేస్తుందా? చంద్రబాబు ఆమెకు టికెట్ ఇస్తారా? ఒకవేళ ఇస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి. అయితే యామిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. మీడియాలో ఈ మేరకు కథనాలు కూడా వస్తున్నాయి. గతంలో ఇక్కడ టీడీపీ నుంచి గెలిచిన మోదుగు వేణుగోపాల్ రెడ్డి ఈసారి టీడీపీకి వీడ్కోలు పలికి వైసీపీలోకి వెళ్ళిపోయారు. దాంతో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో టీడీపీకి సమర్థత ఉన్న నేత అవసరం. ఈ పరిస్థితి తనకు అనుకూలంగా మార్చుకోవాలని యామిని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు అవసరమైన ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు సమాచారం. మరి దీనిపై మరింత స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే సామాజిక వర్గాల సమీకరణాలను చూస్తే అన్ని రకాలుగా యామినికి అనుకూలంగానే కనిపిస్తుందంటున్నారు రాజకీయ మేధావులు. ఈ నేపథ్యంలో గుంటూరు పశ్చిమ టికెట్ దక్కుతున్నది ఆసక్తికరంగా మారింది.